హలో, వెల్కమ్ టు 4-డే ఆరిగాన్ సిరీస్. మేము ఈ మధ్య జూలై 4th వీకెండ్కి ఒక 4 days దొరికితే కాలిఫోర్నియా నుంచి ఆరిగాన్కి వెళ్ళాం అనమాట. మేము కాలిఫోర్నియా నుంచి పోర్ట్లాండ్ అనేది మేజర్ సిటీ ఆరిగాన్లో. సో అక్కడికి ఫ్లై చేసి ఫర్ 4 days మేము రోడ్ ట్రిప్ చేసాం అనమాట. ఇదిగోండి ఎంటరింగ్ ఆరిగాన్. మనం ఇప్పుడు ఉన్న రివర్ కొలంబియా రివర్, దాని మీద ఉన్న బ్రిడ్జ్ అనమాట. ఇది వాషింగ్టన్ టు పోర్ట్లాండ్ వెళ్తున్నప్పుడు వస్తుంది మనకి. సో మేము ఈ 4 daysలో ఎక్కడెక్కడ తిరిగాము, ఏమేమి చేసాము, ఆ డీటెయిల్స్ అన్నీ ఇప్పటి నుంచి రాబోయే వీడియో సిరీస్లో ఇస్తాం. ఇదిగోండి పోర్ట్లాండ్ ఎంటర్ అవుతున్నాం మనం. వీడియోస్ అయితే పూర్తిగా చూసి మీ అభిప్రాయం కమెంట్ చేయండి. మేము పోర్ట్లాండ్లో ల్యాండ్ అయ్యి అక్కడ ఒక కార్ రెంటల్ తీసుకొని బయలుదేరాం అనమాట. సో మీరు పక్కన మ్యాప్ చూస్తున్నారు కదా, అది మా 4-day మొత్తం 4 daysలో మేము ఎక్కడెక్కడ తిరిగా ఉన్న దానికి మ్యాప్ అనమాట. మనం ఫస్ట్ డే ఏమేమి చేస్తున్నామో ఇప్పుడు చూద్దాం. మీకు స్క్రీన్ మీద కనిపిస్తున్నట్టు లాటరల్ ఫాల్స్, షెఫర్డ్స్ డెల్, హార్స్డేల్ ఫాల్స్, మల్టినోమా ఫాల్స్, ఈ 4 వాటర్ ఫాల్స్. తర్వాత ట్రిలియం లేక్ నుంచి మౌంట్ హూడ్ అని ఒక మౌంటైన్ ఉంది ఇక్కడ, అది కనిపిస్తుంది. దాని తర్వాత సిల్వర్ ఫాల్స్ స్టేట్ పార్క్, అది ఒక హైక్ అనమాట, సిరీస్ ఆఫ్ వాటర్ ఫాల్స్. అది ఆరిగాన్ స్టేట్ పార్క్. మనం ఇప్పుడు లాటరల్ ఫాల్స్ లూప్ ట్రైల్కి వచ్చాము. సో మనం ఇప్పుడు ఇక్కడ పార్కింగ్ దగ్గర ఉన్నాం కదా, జస్ట్ ఇక్కడ వరకు ఇక్కడ వాటర్ ఫాల్ ఉందన్నమాట. ఇది పోర్టబుల్ వాటర్. మెయిన్ ట్రైల్ హెడ్ 0.1 miles 0.8 miles అప్పర్ ఫాల్స్. చూద్దాం ఎలా ఉంది. పార్కింగ్ లాట్ నుంచి మనం బయలుదేరాం. లోవర్ ఫాల్స్ అయితే జస్ట్ 0.1 miles అని అంట, అప్పర్ ఫాల్స్ 0.8 miles. సో చూద్దాం ఎలా ఉందో. జస్ట్ ఇలా మెట్లు ఎక్కుకొని వెళ్ళిపోవడం. పూర్తిగా మెట్లు కాబట్టి పెద్ద ప్రాబ్లం లేదు. అబ్బా అదిగోండి వాటర్ బాగానే ఉంది. మేము జూలై 4th, అక్కడ జూలై 4th ఈరోజు ఇండిపెండెన్స్ డే వీళ్ళకి, యూఎస్ వాళ్ళకి. సో ఇప్పుడు వచ్చాం మేము. కానీ మంచి సమ్మర్ బయట, అయినా ఇంత మంచి ఇవన్న ఫాల్స్ ఉన్నాయంటే మంచిదని చెప్పుకోవాలి. ఇదిగోండి కిందకి వెళ్ళడానికి అక్కడ ప్లేస్ ఉంది. మొత్తం ట్రైల్, ఈ ట్రైల్ ఫాలో అయ్యి వెళ్తే ఇక్కడివరకు వెళ్ళచ్చు. ఫ్యూ ఆఫ్ ద బెస్ట్ వాటర్ ఫాల్స్ ఆరిగన్ స్టేట్లో ఉంటాయి. ఇది మనం అందులోని ఒక వాటర్ ఫాల్. ఎంత ఎత్తునుందో ఇది, చూడడానికి అయితే చాలా బాగుంది. ఇంకా మిగతా కూడా చూపిస్తాను. షెఫర్డ్స్ డెల్ అంటే ఇది ఒక మంచి బ్రిడ్జ్, నారో బ్రిడ్జ్ వెళ్ళడానికి. ఇది అటువైపు చూస్తే అబ్బా, క్యాస్కేడ్ వాటర్ ఫాల్స్ అంటారు వీటిని. లైక్ ఇలా ఉన్న వాటిని అంటే ఒకదాని తర్వాత ఒకటి అక్కడ, ఒకటి ఇక్కడ, దాని తర్వాత ఇలాగా, తర్వాత ఇలాగా, దాని తర్వాత ఇలాగా. సో అలా వరుసగా వచ్చేదాన్ని క్యాస్కేడింగ్ అంటారు కదా. సో క్యాస్కేడ్ వాటర్ ఫాల్స్ ఇదిగోండి. మంచి వే కూడా ఉంది ఇక్కడ వెళ్ళడానికి. ఆల్మోస్ట్ మనం దాని దగ్గర వరకు వెళ్ళొచ్చు. మళ్ళీ చూద్దాం. సో ఇందాక చెప్పినట్టు ఆరిగాన్లో బోల్డ్ వాటర్ ఫాల్స్ ఉంటాయి. ఎక్కడ చూసినా వాటర్ ఫాల్స్. ఇదిగోండి మంచి బ్రిడ్జ్, అది కిందన మంచి స్ట్రక్చరల్ ఇంటిగ్రిటీ ఉంది. సివిల్ ఇంజనీర్స్ ఎవరైనా ఉంటే కమెంట్ చేయండి. బా చూడండి కింద వరకు ఉంది.
అదే వచ్చేసాం. జస్ట్ ఒక నిమిషం కూడా లేదు. తిరిగి వెళ్ళేటప్పుడు ఉంటుందేమో. అబ్బా, ఇక్కడికి అసలు తెలుస్తుంది, చల్లగా తెలుస్తుంది వాటర్. సో ఫస్ట్ చూపించిన వాటర్ ఫాల్ కి వెళ్లే దారిలోని ఇది ఉందన్నమాట. ఇది మా ఐటినరీలో అయితే లేదు, బట్ చూసి మాకు జస్ట్ హెవీగా వస్తున్న వాటర్ ఫాల్ ఉంది కదా, ఒకటే కనిపించింది రోడ్డు మీద నుంచి. సరే ఆగి చూద్దామని ఆగితే ఇక్కడికి ఎవరికో వెళ్లే రౌట్ ఇవన్నీ కనిపించాయి. సో యా, అన్ఎక్స్పెక్టెడ్ గా భలే కనిపించింది ఇది. సో మీరు ఇటువైపు వస్తే నేను దీని లొకేషన్, ఈ మొత్తం ఐటినరీ నేను మీకు డిస్క్రిప్షన్ లో ఇస్తాను, చెక్ చేయండి. సో ఇటువైపు ఆరిగాన్ కదా, మన ఇప్పుడు ఆరిగాన్ స్టేట్ లో ఉన్నాం మనం. ఆరిగాన్ స్టేట్ ఇదిగోండి, ఈ పైన్ ట్రీస్ కి చాలా ఫేమస్ ఆరిగాన్ స్టేట్. ఈ రాక్స్ ఒకటి చాలా వింతగా ఉన్నాయి. అది ఆ దూరంగా కనిపిస్తుంది కదా ప్లెయిన్స్, అది వాషింగ్టన్ స్టేట్. ఆ రివర్ బాడీ కనిపిస్తుంది కదా, ఆ రివర్ బాడీ దాటి ఉన్నది వాషింగ్టన్ స్టేట్. మనం ఇటువైపు ఉన్నాం కాబట్టి ఇది ఆరిగాన్ స్టేట్. సో అలా రెండు స్టేట్ల మధ్యలో ఉన్నాం మనం. అది ఒకటే కనిపించింది అనమాట. మేము ఇందాక రోడ్డు మీద వెళ్తున్నప్పుడు కిందకి వెళ్ళి చూస్తే ఇది మొత్తం కొండల మధ్యలో నుంచి ఎత్తుగా పడుతుంది. అదేవండి అక్కడ ఫోటోగ్రఫీ కోసం కష్టపడుతుంది గాయత్రి. ఇదిగోండి, ఇది మన రెంటల్ కార్. ఇందాక పైన్ ట్రీస్ చూపించాను కదా, సో అలాగా ఆరిగాన్ నంబర్ ప్లేట్, ఈ లైసెన్స్ ప్లేట్ మీద ఈ ట్రీస్ ఉంటాయన్నమాట. సో అవి చాలా ఎక్కువ, పైన్ ట్రీస్ ఆరిగాన్లో చాలా చాలా ఎక్కువ ఉంటాయి. ఇదిగోండి. సో మన నెక్స్ట్ డెస్టినేషన్ హార్స్టైల్ ఫాల్స్. హార్స్టైల్ ఫాల్స్, కొలంబియా రివర్ గార్డ్స్ నేషనల్ సీనిక్ ఏరియా అంట. సో ఈ ఫాల్స్కి ఇక్కడి నుంచి మనం కిందకి వెళ్ళొచ్చు అనమాట, యాక్సెస్ చేయొచ్చు. అంత లోతేం లేదు, అలా పారి వెళ్ళిపోతుంది అనమాట. కానీ ఎంత హైట్ నుంచి వస్తుందో. సో ఈ హార్స్ టెయిల్ ఫాల్స్ తర్వాత మా యాక్చువల్ ప్లాన్ ప్రకారం మల్టినోమా ఫాల్స్కి వెళ్ళాలి మేము. కానీ అక్కడ మేము ఆల్మోస్ట్ 10:30-11 o'clockకి వెళ్ళడం వల్ల మాకు పార్కింగ్ దొరకలేదు. సో మేము 4th డే కొంత టైం బఫర్ ఉంచుకున్నాం అనమాట. సో 4th డే మేము మల్టినోమా ఫాల్స్ కవర్ చేసాం. ట్రిలియం లేక్ కూడా అదే సేమ్ ఇష్యూ, పెద్ద లైన్ ఉన్నది, ప్లస్ వాళ్ళు ఓన్లీ క్యాష్ తీసుకుంటా ఉన్నారు. ఎంటర్ అవ్వడానికి $10 ఎంట్రీ ఫీ ఉంది అక్కడ, ఓన్లీ క్యాష్ తీసుకుంటా ఉన్నారు. మా దగ్గర అప్పుడు క్యాష్ లేదు అప్పుడు. సో అందుకు మేము ఈ 4th డేకి పుష్ చేసుకొని డైరెక్ట్గా సిల్వర్ ఫాల్స్ స్టేట్ పార్క్ వెళ్ళిపోయాం. మనం ఈ మౌంట్ హూడ్ కనిపిస్తుంది కదా, మనం హూడ్ రివర్ అనే సిటీ ద్వారా వెళ్తే ఈ మౌంట్ హుడ్ బాగా కనిపిస్తుంది అనమాట మనకి. సో ఈ డిస్క్రిప్షన్లో ఆ రౌట్ ఉంది. ఇక్కడ పార్క్ చేసాం మనం. అదిగోండి అక్కడ పే స్టేషన్ ఉంది. ఇక్కడ ఈవీ ఛార్జింగ్ స్టేషన్స్ కూడా ఉన్నాయి. పే చేసి ఈవీ ఛార్జ్ చేసుకోవచ్చు అనమాట.
$5 పార్కింగ్కి. మనం సౌత్ ఫాల్స్ దగ్గర పార్క్ చేసాం. అది ఎంట్రన్స్ అనమాట ట్రైల్ హెడ్కి. సో అక్కడి నుంచి వెళ్ళి చూద్దాం ఎలా ఉంది ఇది. మన నెక్స్ట్ డెస్టినేషన్ సిల్వర్ ఫాల్స్ స్టేట్ పార్క్, ఆరిగాన్లోని. ఇదిగోండి మనం ఇక్కడ ఉన్నాం. మొత్తం 10 వాటర్ ఫాల్స్ ఉంటాయంట. ఈ లోవర్ సౌత్ ఫాల్స్, నెక్స్ట్ నార్దర్న్ ఫాల్స్, ఇలాగా మనం ఇక్కడి నుంచి ఇదంతా హైక్ చేసుకొని వెళ్ళాలి. నేను చూపిస్తాను ఏంటి సంగతి, ఎలా వెళ్తాం అన్నది. ఒక మ్యాప్ అయితే తీసుకున్నాను నేను. ఇటువంటి సౌత్ ఫాల్స్కి వెళ్తున్నాం మనం ముందు. ట్రైల్ ఆఫ్ 10 ఫాల్స్. అక్కడ మ్యాప్స్ అయితే ఉన్నాయి ఫ్రీగా. సో ఇందులోని స్టార్టింగ్ పాయింట్ నుంచి మేపుల్ రిడ్జ్ లూప్, వింటర్ ఫాల్స్ లూప్, ట్రైల్ ఆఫ్ 10 ఫాల్స్, మొత్తం 7.2 మైల్స్ అనమాట. చూద్దాం ఎంతసేపు పడుతుందో. ఇప్పుడు టైం మాకు మధ్యాహ్నం 3 అయింది. ఈ పార్క్ 7 గంటల వరకు ఉంటుందంట ఓపెన్ చేసి. సో యా, మనం ఇప్పుడు ఆ స్టోన్ సర్కిల్ దగ్గర ఉన్నాం. ఇక్కడ నుంచి నార్త్ ఫాల్స్కి వెళ్ళాలంటే 2.1 మైల్స్ ఇటువైపు అంట. సో మనం ముందు ఇక్కడ ఇదేదో డిస్కవరీ టేబుల్ అని ఉంది, ఆకలి గట్రా పెట్టాడు, ఇక్కడ ఏమైనా ఉన్నాయి. మనం ముందు సౌత్ ఫాల్స్కి వెళ్తున్నాం. ఫాల్స్ నేచర్ స్టోర్ అనేది ఉంది. అలాగా ఆల్మోస్ట్ ఎంత ఒక 2 నుంచి 3 నిమిషాల లోపలే మనకి సౌత్ ఫాల్స్ వచ్చేసాయి. ఓ జనాలు కింద ఉన్నారు, వెళ్దాం పదరా. అదిగోండి అక్కడ కింద జనాలు ఉన్నారు, నేను అక్కడ వరకు వెళ్ళచ్చు. ఇవి సౌత్ ఫాల్స్, వెళ్దామా? పద. బా భలే ఉందా ఫాల్స్. అసలు ఎక్కడ పడుతుందో చూద్దాం. అక్కడికి వెళ్ళి దగ్గరికి వెళ్ళిన తర్వాత మనకు అర్థం అవుతుంది ఎక్కడ పడుతుంది అన్నది. ఆ ఫాల్స్ వెనకాతల నుంచి అలా వెళ్ళడానికి మార్గం ఉంది. సో మనం ఎవరికి వెళ్ళి చూద్దాం. ఓ ఇది ట్రైల్ ఆఫ్ 10 ఫాల్స్ ఇక్కడ నుంచి స్టార్ట్ అవుతుంది. ఇది మొత్తం 8.7 మైల్ లెంత్, 500 ఫీట్ ఎలివేషన్ గెయిన్ వస్తుంది అనమాట మనకి. సో యా పదండి. అక్కడి నుంచి రైట్ తీసుకొని వచ్చి కిందకి దిగాము. ఇక్కడ మళ్ళీ ఒక 360 డిగ్రీస్ టర్న్ ఉందన్నమాట. సో ఇలా స్ట్రైట్గా వెళ్తే దిగుతున్నాం. మనం దిగి మనం ఇందాక చూసిన పాయింట్ దగ్గర వరకు వెళ్తాం. ఇక్కడ కూడా పైన్ ట్రీస్ ఉన్నాయి. బట్ ఇవి నార్మల్గా పైన్ ట్రీస్ అంటే క్రిస్మస్ ట్రీస్ కింద పెట్టుకుంటారు అన్నమాట జనాలు. బట్ ఇవేవో ఊడలుగా ఉన్నాయి. అందులోనే డిఫరెంట్ జాతి ఏమో మరి ఇవి. ఇదిగోండి శబ్దం అయితే పెరుగుతుంది. మనం ఆల్మోస్ట్ దగ్గరకు వచ్చేసినట్టే. ఇదిగోండి చాలా చిన్న రూట్ ఉంది ఇక్కడ. చాలా ఎక్కువ జనాలు ఉన్నారు. అలాగా ఇక్కడికి నీళ్ళ తుంపర్లు కొడుతున్నాయి మన మీద. పాప మీరు ఛత్తీస్గఢ్లో చిత్రకూట్ వాటర్ ఫాల్స్కి వెళ్ళి ఉంటే ఆల్మోస్ట్ ఇలాగే ఉంటాయి. ఇక్కడ మనం వంగి బయటికి అటువైపు వెళ్ళాలన్నమాట. సో మనం ఆ ట్రైల్ నుంచి అలా చూడండి జనాలు కింద దిగుతున్నారు. మనం అటు నుంచి అటు ఇంకా లూప్ కంప్లీట్ చేయడానికి ట్రై చేద్దాం. మంచి ఫోర్స్తో పడుతుంది వాటర్. ఇదిగోండి మనకి ఎంత హైట్లోనే ఉన్నాయి. సో చాలా తగులుగా ఉంటుంది, చాలా జాగ్రత్తగా వెళ్ళాలి. ఇంతే ఉంది, పెద్ద గుహలా ఉంది ఇక్కడ. ఎటు చూసిన మనల్లో ఉన్నారు.
వేరు వేరు భాషల్లో మాట్లాడుతారు. తమిళ, తెలుగు, మలయాళం తిప్పి మన వాళ్ళే. అది మనం ఇప్పుడు ఈ వాటర్ ఫాల్స్ వెనకాల ఉన్నాం అనమాట. అది అక్కడి నుంచి పడుతుంది వాటర్. సో మనం ఇదంతా దాటుకొని ఇప్పుడు ఇక్కడికి వచ్చాం. ఈ బ్రిడ్జ్ దాటి వెళ్తే సౌత్ ఫాల్స్ లాడ్జ్ వస్తుందంట. బట్ నాకు తెలిసి మనం అటువైపు వెళ్ళాలి. ఇదిగోండి, ఇది మళ్ళీ మీదకి ఎక్కిపోతున్న దారి అనుకుంటా. మనం ఈ కిందకి వెళ్ళి చూద్దాం దారా. వెరీ వెరీ కోల్డ్. సో అలాగా మన జర్నీ కొనసాగిద్దాం. ఇప్పుడు ఈ రౌట్లోనే ఒక 1.3 మైల్స్ నడుచుకొని వెళ్తే నాకు తెలిసి మనం లోవర్ సౌత్ ఫాల్స్కి వెళ్తాం మనం. సో అక్కడికి వెళ్ళిన తర్వాత చూద్దాం. కానీ ఈ పారుతున్న నది, చుట్టుపక్కల చెట్లు, పైన నీలి ఆకాశం, భలే ఉంది అసలు. సో ఈ ఫస్ట్ డే వీడియో ఇప్పటివరకు కవర్ చేసింది. నెక్స్ట్ మిగిలిన 6 ఫాల్స్, సిల్వర్ ఫాల్స్ స్టేట్ పార్క్లో మిగిలిన 6 ఫాల్స్ ఇంకొక 2 పార్ట్ల కింద రిలీజ్ చేస్తాం మేము. ఇది వీడియో లాంగ్ అయిపోతుందని ఈ వీడియో ఎక్కడితో ఎండ్ చేస్తున్నాము. మిగిలిన 2 వీడియోలు కూడా తొందరలోనే అప్లోడ్ అవుతాయి. సో అది చెక్అవుట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.